దేవుడు సమస్తం మీద అధికారం గలవాడై ఉన్నాడు. దేవుని యొక్క శక్తిని బట్టి సమస్తము నడిపింపబడుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసిన వారే ఉన్నారు. దేవుడు మన సృష్టికర్త. కలిగి ఉన్నది ప్రతిదీ కూడా ఆయన లేకుండా కలగలేదు. కావున ప్రతి దానికి ఆయన యజమాని. మనుషుల మీదను దేవతల మీదను ఈ సృష్టి అంతటి మీద కూడా ఆయనే అధికారం కలిగి ఉన్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ద్వారానే మనందరం కూడా ఈ భూమి మీద సృష్టింపడ్డాం. దేవుడే మన నిర్మాణకుడు. ఈ భూమి మీద మన యొక్క మనుగడంతా కూడా ఆయన అనుగ్రహించినటువంటి ప్రతి దాని వల్లే మనకి కలిగి ఉన్నది. మనము ఆనందించేట్లుగా, సంతోషించేట్లుగా దేవుడు మనకన్నీ కూడా కలుగజేసి ఉన్నాడు. కీర్తన గ్రంథము 135 కీర్తన 5వ వచనం కాడి నుంచి 6వ వచనం వరకు ఉన్న విషయాలను మనం చదివినప్పుడు, కీర్తన గ్రంథము 135 కీర్తన 5వ వచనం కాడి నుంచి 6వ వచనం వరకు మనం చదివినప్పుడు, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను. దావీదు చాలా చక్కని విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. దేవుడు గొప్పవాడు అంటే ఎంత గొప్పవాడు? సమస్త దేవతల కంటే గొప్పవాడని తెలియజేయబడుతుంది. ఆకాశమందు, భూమి అందును, సముద్రం అందును, మహాసముద్రం అన్నింటినీ ఎందను ఆయన తనకిష్టమైనంతయు జరిగించేవాడు. దేవుడు యొక్క గొప్పతనము ఆయనకి ఇష్టమైన దాన్ని జరిగించడమే అనేది విషయాన్ని మనం ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నాం. ఆకాశమందు కానీ, భూమి అందు కానీ, సముద్రం అందు కానీ, మహాసముద్రం అన్నిటి మీద కానీ దేవుడు తనకిష్టం వచ్చిన రీతిగా, తను అనుకున్న రీతిగానే జరిగించేవాడుగా ఉన్నాడు. అందువల్లే ఆయన గొప్పవాడు, అన్నిటికంటే గొప్పవాడుగా ఆయన ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 17వ వచనంలో, ఏలయంగా నీ దేవుడు యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమంతుడు, భయంకరమైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకున్నవాడు. చూడండి, ఇక్కడ దేవుని గురించి మోషే ద్వారా తెలియజేయబడుతున్న విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకి ఈ విషయాన్ని చాలా తేటతెల్లంగా తెలియపరుస్తున్నాడు. ఏలయంగా నీ దేవుని యెహోవా పరమదేవుడు, పరమ ప్రభువు, ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడైన ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టినవాడు. నరుల హృదయాన్ని మాత్రమే లక్ష్య పెట్టేవాడు ఆయన. లంచము పుచ్చుకున్నవాడు. ఆయన స్వభావం ఎలాంటిదో, ఆయన యొక్క శక్తి ఎలాంటిదో ఇక్కడ గ్రంథకర్త చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అలాగే కీర్తన 86 8వ వచనం కానించి మనం చదివినప్పుడు, ప్రభువా
నీవు మహత్యము గలవాడువు, ఆశ్చర్యకార్యములు చేయువాడువు, నీవే అద్వితీయ దేవుడువు. ప్రభువా, దేవతల్లో నీ వంటి వాడు లేడు. నీ కార్యములకు సాటైన కార్యములు లేవు. నీవు సూచించిన అనుజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు, నీ నామమును గణపరచుదురు. ఇక్కడ గ్రంథకర్త తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మనం పరిశీలించినప్పుడు, దేవుడు అద్వితీయ దేవుడు. ఇందాక మనం ద్వితీయోపదేశకాండం చదువుకున్న విషయాన్ని బట్టి దేవుడు మహాదేవుడు, పరాక్రమం గలవాడు, ఇక్కడ మహత్యం గలవాడు, నీ కార్యములకు సాటైన కార్యములు లేవు అని గ్రంథకర్త తెలియపరుస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఒక్కడే, ఆయన మహోన్నతుడై ఉన్నాడు, మహాదేవుడై ఉన్నాడు, ఆయన పరాక్రమవంతుడై ఉన్నాడు, ఆయన మహత్యము గొప్పది అనే విషయాన్ని మనము ముందుగా ఆలోచన చేస్తూ ఉన్నాం. తర్వాత మనం ఆలోచించినప్పుడు సమస్త భూమి మీద కానీ మనుషుల మీద కానీ ఆయన అధికారమే పనిచేస్తుంది, ఆయన అధికారం కిందే మనం ఉన్నాము అనే కీర్తనలు 24వ కీర్తన 1వ వచనం మనం చదివినప్పుడు గ్రంథకర్త ఈ లేఖన భాగమందు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. చాలా స్పష్టంగా గ్రంథకర్త ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. భూమిలో ఉన్నటువంటి సర్వసంపూర్ణత అంతయు కూడా, లోకములో ఉన్నటువంటి నివాసులందరూ కూడా యెహోవా యొక్క పని, యెహోవా యొక్క అధికారం కింద ఉన్నారనే విషయాన్ని గ్రంథకర్త ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు కీర్తనలు 89:11 వచనంలో ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని సంపూర్ణతను నీవే స్థాపించితివి అంటున్నాడు. ఆకాశము దేవుడిది, భూమి దేవుడిది, లోకములో ఉన్నటువంటి సర్వ పరిపూర్ణత దేవుడిదే, ఆయనే స్థాపించాడు వీటన్నిటిని అని చెప్పి తెలియపరుస్తున్నాడు. అదే సమయమందు కీర్తన గ్రంథము 50:12 వచనంలో ఈ విధంగా రాయబడింది. లోకము దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలిగొనను నీతో చెప్పను. దేవుడు ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తి చూడండి. అంటే గత అంశం గురించి మనం పరిశీలించినప్పుడు దేవుడే మహాదేవుడై ఉన్నాడు, ఆయన పరాక్రమంతుడై ఉన్నాడు, ఆయన మహత్యం గలవాడై ఉన్నాడు, ఆయన చేసే కార్యములు ఎవరు చేయలేడని చెప్పి మనం ఆలోచన చేశాం. ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన యొక్క మహోన్నతమైనటువంటి స్థితి గురించి మనం ఆలోచన చేశాం. రెండో భాగంలో మనం ఆలోచన చేసే విషయం ఏంటంటే, దేవుని అధికారం కింద సమస్తము ఉంది. దేవుని అధికారం కిందే సమస్తము అనగా భూమి దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులను అన్నీ దేవుని యొక్క అధికారం కిందే ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ లేఖన భాగాలన్నీ కూడా ఆ విషయాలను చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అందువల్ల కీర్తన 24:1 చెప్పబడిన రీతిగా భూమియు దాని సంపూర్ణతయు, లోకంలో దాని నివాసులను యెహోవాయే అని చెప్పి తెలియజేయబడింది. ఈ విషయాన్ని 1 కొరింథీ పత్రిక 10:26 గ్రంథకర్త పౌలు తెలియపరిచాడు. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునై ఉన్నవి అనే విషయాన్ని తెలియపరచడం జరిగింది.
అందువల్ల దేవుడు యొక్క అధికారం కింద సమస్తము పనిచేస్తుంది. దేవుని యొక్క అధికారం కింద భూమి, సముద్రములు, సృష్టి అంతే కూడా ఆయన పరిపాలన కింద, ఆయన అధికారం కిందే ఉన్నాయి. ఆయన వాటిని నిర్మించిన వాడు, ఆయన వాటిని సృజించిన వాడు. మానవులందరూ కూడా ఆయన చేత నిర్మాణం చేయబడిన వారు. మానవులందరూ కూడా ఆయన యొక్క మహిమ కొరకు జీవించవలసిన వారే ఉన్నారు ఈ భూమి మీద అనే విషయాన్ని ప్రతి వ్యక్తి గుర్తించవలసిన వారే ఉన్నారు. చూడండి, దేవుడు అధికారం కలిగినటువంటి వాడై ఉండి మానవుల యొక్క ప్రతి అవసరతను తీరుస్తూ వాళ్ళని సంతోషంగా, సమాధానంగా, ఎంతో ఉల్లాసంగా జీవించేటువంటి పరిస్థితులను ఏర్పాటు చేయడంలో దేవుడి యొక్క శక్తి మనం గమనించగలం. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 15వ వచనం కాడ నుంచి 17వ వచనం మనం విన్నప్పుడు, అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 15వ వచనం కాడ నుంచి మనం చదివినప్పుడు అక్కడ పౌలు ఈ విషయాలను తెలియజేస్తున్నాడు. అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావంగల మరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తము సూచించిన జీవం గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాము. అంటే పౌలు ఏ గురితో వెళ్తున్నాడు చూడండి. పౌలు తన వెప్పు కొరకు, తన యొక్క జ్ఞానాన్ని లోకంలో తెలియపరచుకోవడానికి కాదు. దేవుడైనటువంటి యెహోవా ఈ లోకమంతటిని సృష్టించిన వాడు. ఆయన యొక్క మహిమను బట్టి మనము ఈ లోకంలో అన్నిటినీ అనుభవిస్తున్నాం. ఆయన యొక్క చిత్తాన్ని చేయడానికి ఈ లోకంలో మనము జీవించేవారమే ఉన్నాము. ఆయన వైపు తిరిగి మన యొక్క విశ్వాసమందు నిలకడగా జీవిస్తూ ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఫలించాలని దేవుని యొక్క ఆకాంక్షను, దేవుని యొక్క సంకల్పాన్ని గురించినటువంటి భావాన్ని పౌలు ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తం సృజించిన వాడు దేవుడు. ఆయన జీవన గలవాడు. ఆయన వైపు మీరు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాము. ఆయన గతకాలం ముందు సమస్యలను తమ మార్గము నడవచ్చు. అంటే గతకాలాల్లో దేవుడు మనుషులకి తమ మార్గాలను బట్టి జీవించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ దేవుడు ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడి యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క కోరిక ఉందనే విషయాన్ని అపోస్తల కార్యము 17వ అధ్యాయం 1వ వచనంలో తెలియజేయబడింది. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచినట్లుగా ఉండడం, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. కాబట్టి దేవుడు గతకాలం ముందు తమ మార్గాలు మనుషులు వెళ్ళినప్పటికీ ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలి, అంతటా మారు మనసు పొందాలనే విషయాన్ని తెలియపరుస్తుంది. అయితే దేవుడు మహోన్నతుడు, పరాక్రమం గలవాడు. ఆయన చేయ కార్యములు ఎవరు చేయలేడు. అంత ఉన్నతమైనటువంటి శక్తి ముందు ఈ లోకమంతా కూడా నడిపబడుతుంది. ఈ లోకము, అందరి సమస్తము, భూమి, దాని పరిపూర్ణతయు, లోకము, దాని నివాసులను అన్నీ కూడా యెహోవాయే ఉన్న విషయాన్ని మనం 2 భాగాలు మనం పరిశీలించాం. ఈ 3వ భాగం ఆలోచించే విషయం ఏంటంటే, దేవుని యొక్క అధికారం కింద మనము జీవిస్తున్నాము, అనగా మానవ జాతి జీవిస్తుంది. దేవుడు ఉన్నాడనేవాడు, దేవుడు లేడనేవాడు, దేవుని వ్యతిరేకించే వాళ్ళు, దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు అందరూ కూడా దేవుని యొక్క అధికారం కిందే ఉన్నారు. దేవుని యొక్క పరిపాలన కిందే జీవిస్తున్నారు. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి మనిషి సంతోషంగా, సమాధానంగా, ఉల్లాసవంతమైనటువంటి జీవితాన్ని  వనరులను, పరిస్థితులను దేవుడి ద్వారానే మనకు అనుగ్రహించబడుతున్నాయి.
ఆ విషయాన్నే పౌలు ఈ సమయంలో తెలియజేశాడు. 14వ అధ్యాయం 17వ వచనంలో, ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువును దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. దేవుడు ఉన్నాడు, ఆయన మహోన్నతుడు, ఆయన పరాక్రమం గలవాడు, ఆయన మహాదేవుడు, ఆయన చేయు కార్యములు ఎవరు చేయలేడు, భూమియు దాని పరిపూర్ణత యెహోవాయే. ఆయన గురించినటువంటి వాస్తవాన్ని ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి గుర్తించినట్లుగా దేవుడు సాక్ష్యము మన మధ్య ఉంది. ఏంటంటే ఆయన ఆకాశం నుండి వర్షం కురిపిస్తున్నాడు, ఫలవంతమైనటువంటి ఋతువులను దయచేస్తున్నాడు. దేవుడు ప్రతి మనిషికి, ప్రతి జీవికి, ప్రతి లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మానవ జాతి అంతే కూడా ఉల్లాసంగా తమ హృదయాలను ఆనందపడుతున్నటువంటి పరిస్థితుల మధ్య ఉండేట్లుగా సంతోషము, సమాధానము, ఐక్యత, ఎంతో ఉన్నతమైనటువంటి మంచి వాతావరణం మధ్య జీవించేట్లుగా మానసిక ఫ్రీడమ్, స్వేచ్ఛను ఇచ్చి దేవుడు ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఆయన యొక్క కార్యాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. దేవుడు ప్రతి వ్యక్తికి మేలు చేస్తున్నాడు. ప్రతి వ్యక్తి దేవుడి చేత మేలు అనుభవిస్తున్నవాడే. దేవుడు లేడనేవాడు, దేవుడు ఉన్నాడనేవాడు, దేవుడిని తిరస్కరించేవాడు, దేవుని విశ్వాసం గలవాడు, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మేలు చేస్తున్నాడు. ఆయన మేలు చేయటం ద్వారానే మనము సంతోషంగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. అందరికీ కూడా దేవుడి యొక్క ఆశీర్వాదం చేత మంచి ఈవులను అనుగ్రహింపడుతూ వారు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా అనుభవిస్తున్నాడు. అందువల్ల దేవుడు మానవ జాతికి ప్రతి దాన్ని అనుగ్రహించి మన జీవితాల్లో ఎంతో ఉన్నతమైనటువంటి వాతావరణాన్ని అనిపిస్తున్నాడు. అయితే మనిషి యొక్క స్వభావం ఎలాంటిదంటే, దేవుడు అన్ని సమకూర్చి మానవ జాతికి ఇన్ని సౌకర్యాలు, ఇంత అద్భుతమైనటువంటి వాతావరణము, ఇంత ఆహ్లాదకరమైనటువంటి మంచి పరిస్థితులు అనుగ్రహించిన తర్వాత మనిషి దేవుణ్ణి మర్చిపోయేటువంటి స్వభావం గలవాడు. దేవుణ్ణి యొక్క మహోన్నతమైనటువంటి కృపను, మహోన్నతమైనటువంటి ఈ గొప్ప స్థాయిని విడిచిపెట్టి దేవుడికి వేరుగా జీవించేటువంటి పరిస్థితులు ఉండేటువంటి స్థితి ఉంది. ఆ విషయాన్ని ఇశ్రాయేలు కాలంలో దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 12వ వచనం కాడి నుంచి చదివినప్పుడు అక్కడ ఈ విషయాలు రాయబడ్డాయి. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, మంచి ఇళ్ళు కట్టించుకొని వాటిని నివసింపక, నీ పశువులను, నీ గొర్రె మేకలను ఉద్దేయి, నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినంతయు వదిలినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడు యెహోవాను మర్చిపోదేమో. ఇప్పుడు దేవుడు నీ మర్చిపోయేటువంటి స్వభావము ఎప్పుడు మనలో ఏర్పడిద్దంటే, మనకి అన్ని అనుకూలమైనటువంటి మంచి వాతావరణము, పరిస్థితులు, ధనము, భోగము, సుఖము, సౌఖ్యము, మంచి ఆహారకరమైన వాతావరణం మనకు ఉన్నప్పుడు దేవుడు అన్ని ఇస్తున్నాడు, దేవుడి చేతని ఎన్ని అనుభవిస్తున్నాడు అనేటువంటి ఒక ఆలోచన అనేది మనిషికి లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అది చాలా హేదమైనటువంటి స్థితి. దాన్ని ఏమన్నాడంటే గ్రంథకర్త మనసు మదించటము. దేవుడు ఏం కోరుకున్నాడో మన పట్ల, ఏం ఆశించి మనల్ని ఈ లోకం సృష్టించాడో వాటిని విడిచిపెట్టి ఆ స్థితి అంతటినీ కూడా మనము దూరం చేసుకొని దేవునికి వేరేటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం కదా, అదంతా కూడా క్షేమకరమైనటువంటి పరిస్థితి కానే కాదు. మనసు మదించడం అనేది మంచి స్వభావం కాదు. ఈరోజు చాలామంది దేవుడు ఆశీర్వదించి గొప్పవాళ్ళు చేసిన తర్వాత
వారు దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూసేటువంటి వాతావరణం మరింత ఎక్కువగా పెరిగిపోతుంది. కారణం ఏంటంటే దేవుడు అన్ని సౌకర్యాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని గొప్పవాళ్ళు చేయటంలో ఉన్నటువంటి ఆ స్థితి యొక్క వెనకాల ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఆ మహాదేవుని గుర్తించలేకపోవడం అనేది హీనమైనటువంటి జీవితం, కృతజ్ఞత అనేటువంటి జీవితం. కావున ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు, ఆయన మహాదేవుడు. ఆయన ద్వారానే ఈ లోకంలో ప్రతి కూడా సృష్టింపబడింది. 2, భూమియు దాని పరిపూర్ణతయు, లోకము దాని పరిపూర్ణతయు, మానవుల జాతి అంతయు కూడా యెహోవా వల్లనే సృష్టింపబడినవారు. యెహోవా పరాక్రమంతుడు, మహోన్నతుడు, ఆయన చేయు కార్యములు చేయలేరు. 3 విషయం మనం పరిశీలించినప్పుడు యెహోవా వల్లనే మనం ఈ లోకంలో సమస్తము అనుభవిస్తున్నాం. ఆయన వల్లే మనం ఈ లోకంలో ప్రతిదీ సుఖంగా, సంతోషంగా, ఆనందమైనటువంటి జీవితాన్ని మనము అనుభవిస్తూ ఉన్నాం. 4వ విషయాన్ని మనం పరిశీలించినప్పుడు 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం మనం పరిశీలించినప్పుడు కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు, సత్ప్రవర్తన గలవారి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునేవారు. ఏం చెబుతున్నాడు గ్రంథకర్త అంటే దేవుడు ఒక్కడే నమ్మాము, దేవుడు ద్వారానే ఈ భూమి, ఈ ఆకాశము, ఈ మహాసముద్రాలు, ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా సృష్టింపబడ్డారని గ్రహించాము. 3, దేవుడి ద్వారానే మానవులందరూ కూడా, ప్రతి జీవి కూడా ఆహారం పొందుకొని ఉల్లాసముతో మేలు లభించేటువంటి పరిస్థితి కలిగి ఉన్నామని ఆలోచించాము. ఇలాంటి ఉన్నతమైనటువంటి సృష్టికర్తకు, ఇలాంటి నమ్మకమైన సృష్టికర్తకు మనం చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి కార్యం ఏంటంటే మన ఆత్మలను సృష్టికర్తకు అప్పగించుకోవడం. ఇది 4వ భాగం. కాబట్టి మనము దేవునికి మన ఆత్మలను అప్పగించుకోవాలి. మన దేవుడు మనం నిర్మించినవాడు కనుక మన ఆత్మలను ఆయనకు అప్పగించుకొని మనం బతకడం వల్ల మన హృదయాన్ని, మన మనసుని, మన మనస్సాక్షిని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మహిమను అనుభవించేట్లుగా మన జీవితాన్ని మనము స్థిరపరచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకే కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది: నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయన్ను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చూడండి, ఇక్కడంత చక్కని విషయాన్ని గ్రంథకర్త తెలియపరుస్తున్నాడంటే నీ మార్గము యెహోవాకి అప్పగించుకోవడం. అందువల్ల దేవుడు ఒక్కడే నమ్మాము, దేవుడి ద్వారా సమస్తం నిర్మించబడింది నమ్మాము, దేవుడే మన మానవులందరికీ కూడా ప్రతిదీ అనుగ్రహిస్తున్నాను నమ్మాము. ఇలాంటి ఉన్నతమైనటువంటి దేవుణ్ణి మన ఆత్మలు అప్పగించుకునేటువంటి క్రమంలో మన మార్గాన్ని యెహోవాకు అప్పగించుకున్నప్పుడు, ఆయన్ని మనం నమ్ముకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన మన పట్ల ఏం కార్యం చేస్తాడంటే ఆయన మన ఏదైతే మనం కార్యాలు ఉంటాయో, మన అవసరాలు ఉంటాయో, మనకి క్షేమాన్ని ఇచ్చేవి ఉంటాయో అవన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. ఎంత గొప్ప సంగతి చూడండి. దేవుడు మనల్ని అంత ఉన్నతంగా ప్రేమిస్తున్నాడు అనేది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. నూట 38వ కీర్తనలో 8వ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు యెహోవా నా పక్షమున కార్యం సఫలం చేయును, యెహోవా నీ కృప నిరంతరమును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. దేవుణ్ణి విషయంలో గ్రంథకర్త ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏంటంటే
నా పక్షమున యెహోవా దేవుడు సఫలం చేస్తాడు. ఎప్పుడు సఫలం చేస్తాడు? మనం దేవుని యొక్క మార్గంలో ఉన్నప్పుడు, దేవుని నమ్ముకున్నప్పుడు, సృష్టికర్తకు మన ఆత్మను అప్పగించుకున్నప్పుడు దేవుడు మన పక్షాన నుండి మన కార్యాలన్నీ కూడా సఫలము చేసేటువంటి వ్యక్తిగా ఉంటాడు. అందువల్ల చూడండి, ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకోవడం అనేది ఎంతో శ్రేష్టమైనది. ఆయన పట్ల విశ్వాసం కలిగి మనం ఈ లోకంలో జీవించినప్పుడు ఈ భౌతికమైనటువంటి అవసరాలు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి అవసరం దేవుడు అనుగ్రహిస్తాడు. మనం క్షేమంగా ఈ లోకంలో జీవిస్తాము. అంత మాత్రమే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మహోన్నతుని యొక్క ఆ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదుల పట్టణంలో మనం సదాకాలం నిలిచేట్లుగా దేవుని యొక్క ఏర్పాటు ఉంటుందనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చూడండి, స్టెఫన్ను రాళ్ళతో కొడుతున్నప్పుడు అసలు ఆ స్టెఫన్ అన్న మాట ఏంటని మనం అర్థం చేసుకుంటే, ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్ళతో కొట్టిరి. నా ఆత్మను చేర్చుకో అన్నాడు. అంటే ఈ లోకంలో మనిషి జీవించినటువంటి జీవితం అంతే కూడా దేవుని యొక్క అధికారం కింద ఉండబోతుంది. ఆ అధికారం కింద మనం జీవిస్తూ ఉన్నాం. అలాగే మన ఆత్మలో కూడా ఆయన అధికారం జీవించడం అనేది ఇక శ్రేష్టమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి సూచన. అందువల్ల ప్రతి వ్యక్తి దేవుని విశ్వాసం ఉంచి ఆయన యందు ఉన్నటువంటి గొప్ప ఈవులను పొందుకొని ఆత్మ సంబంధంగా బలోపేతం చెందేట్లుగా దేవుని అధికారం కింద, దేవుని యొక్క శక్తి కింద, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి బలం కింద మనిషి జీవించేట్లుగా దేవుడు ఆకాంక్షించిన రీతిగా మనిషి బ్రతక